అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'దత్తత స్వీకారం'. ఈ కథని రచించిన వారు కుమారి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఉదయ్, మన ఇంటి ముందు ఒక పెద్దావిడికి యాక్సిడెంట్ అయింది. వచ్చాక వివరాలు చెబుతాను, త్వరగా రా. ఫోన్లో శైలు స్వరం భయంతో కంపించిపోవడం గమనించి అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా బ్యాంక్ కీస్ అకౌంట్కి అప్పగించి ఆగమేఘాల మీద బయలుదేరాను. ఇంటి ముందు గుమ్ముగూడిన జనాలని తోసుకుంటూ వచ్చి చూసేసరికి నేల మీద రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్న వృద్ధురాలు, పక్కనే ఫ్రేముని గుండెలకి హత్తుకుని బీత హరణిల బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డ శైలు. ఆ దృశ్యం కంటపడగానే జరిగిందేమిటో చూచాయిగా అర్థమై నా ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. ఇంతలో గుంపులోంచి ఒక కుర్రాడు గబగబా దగ్గరకొచ్చి, సార్, మీ బాబుకు తృతిలో పెద్ద ప్రమాదం తప్పింది. నేను ఈ బొంకు దగ్గర నిలబడి చూస్తూనే ఉన్నాను. పాపం బస్సు దిగుతుండగా లంచ్ బ్యాగ్ జారి కింద పడింది. వంగి దాన్ని తీసుకునే లోపలే డ్రైవరు చూడక రివర్స్ చేశాడు. నేను వచ్చే లోపలే ఈ ముసలావిడ ఎటు నుంచి వచ్చి పిల్లవాడిని పక్కకు లాగేసి తను బస్సు కింద పడింది. బస్సు ఆవిడ మీద నుంచే వెళ్ళిన టైర్లు మధ్యలో పడటం వల్ల బతికి బయటపడింది. కానీ వెళ్ళకిలా పడటం వల్ల తలకి గాయమైనట్లుంది. అందుకే ఎందుకైనా మంచిదని అంబులెన్స్కి ఫోన్ చేశాను. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి భయంతో వణికిపోతున్న శైలుకి, ప్రేమ్కి ధైర్యం చెప్పి లోపలికి వెళ్ళమని చెప్పి అంబులెన్స్ రాగానే ఆవిడని తీసుకెళ్ళి దగ్గరలోనే ఉన్న సుప్రజ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. డాక్టర్ తలకి బలమైన దెబ్బ తగిలింది. బ్రెయిన్ స్కానింగ్ చేశాక కానీ ఏం చెప్పలేమంటూ ఐసీయూలో పెట్టేసరికి నా గుండె దడదడలాడింది. పాపం ఎవరో ఏమిటో దేవతలా వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడింది. ఆమెకి ఏం కాకుండా చూడు భగవంతుడా అని మనసులో వేడుకుంటూ రిపోర్టు వచ్చే వరకు క్షణమొక యుగంలా గడిపాను. గంట తర్వాత డాక్టర్ కంగారు లేదు కానీ తలకి లోతుగా గాయమైంది, చాలా కుట్లు పడ్డాయి, అందుకే 2 days అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాము, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళాను. కంగారులో ఇందాక సరిగ్గా చూడలేదు, కానీ ఇప్పుడు పరిశీలనగా చూస్తుంటే ఎనస్థీషియా ఇవ్వడంతో మూతలు పడ్డ పెద్ద పెద్ద కనురెప్పలు, వార్ధాక్యం వల్ల ముడతలు పడ్డ ఏమాత్రం తగ్గని ఆ ముఖవర్చస్సు, వాడిన నీలి కలువ రేకుల్లాంటి పెదవుల మీద చెక్కు చెదరని చిరునవ్వు, ఇవన్నీ నా మనసులో 10 ఏళ్లుగా సుస్థావస్థలో ఉన్న జ్ఞాపకాలని శుతిమెత్తగా తట్టి లేపాయి. ఆమె ఎవరో కాదు, పుట్టగానే అమ్మను పోగొట్టుకున్న నాకు 25 ఏళ్ల వయసొచ్చాక తల్లి ప్రేమని చవి చూపించిన ఆత్మ పొందువు భారతమ్మ. అనూహ్యంగా మళ్ళీ ఇన్నేళ్లకు తారసపడటం ఆనందంగానే కాదు, ఆశ్చర్యంగా కూడా ఉంది. నమ్మలేనట్టు చూస్తున్న నన్ను నర్స్, సార్ ఇక వెళ్ళండి అని హెచ్చరించడంతో వెయిటింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాను. చుట్టూ పేషెంట్లు, హాస్పిటల్ స్టాఫ్, ఇంతమంది తిరుగుతున్న నా మనోనేత్రానికి కనిపిస్తున్నది మాత్రం 10 ఏళ్ల నాటి నిండైన భారతమ్మ రూపమే. కనుమరుగైన ఆమె తాలూకా జ్ఞాపకాలన్నీ సుపరిచితులైన అతిథుల్లా వచ్చి పలకరించసాగాయి. భారతమ్మ అంటే ఈ దుర్గా గుడి చుట్టుపక్కల ఎరగని వాళ్ళు లేరంటే నమ్ము. ముంతంతా కొప్పు, ముతక నేత చీరకట్టు, పావలా కాసంత బొట్టు, చూడగానే అచ్చు నల్లరాతితో చెక్కిన అమ్మవారి విగ్రహంలా అనిపిస్తుంది. కానీ నోరు తెరిచిందంటే మాత్రం నాటుబాంబు పేలినట్టే. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. తెల్లవారేసరికి చిన్న తడికెల హోటల్లో ఓ మూల కట్టెలపోయి రాజేసి ఆవిడ చేసే గుత్తొంకాయ, ములక్కాడు సాంబారు, గుబాళింపుకి భోజన ప్రియులకి ఎవరికైనా నోరూరిపోవాల్సిందే. కస్టమర్స్కి అమ్మలా ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తుంది. కానీ అరువు పెట్టిన వాళ్ళు తీర్చకపోతే మాత్రం కాలరు పట్టుకొని మరి వసూలు చేస్తుంది. ఇదంతా భారతమ్మ నాకు పరిచయం కాకముందు ఆమెను గురించి నా కొలీగ్
బాబ్జీ కథనం. హైదరాబాదు నివాసానై నేను విజయవాడ స్టేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా 10 రోజుల క్రితమే జాయిన్ అయ్యాను. వెంటనే కొత్త చోటు వెతుక్కునే పని లేకుండా అతడే దగ్గరలోనే తనకు తెలిసిన వాళ్ళింట్లో మేడ మీద గది అద్దెకి ఇప్పించి, బ్రదర్, నువ్విక్కడ హ్యాపీగా ఉండొచ్చు. తీరిగ్గా ఉన్నప్పుడల్లా బాల్కనీలో కుర్చీ వేసుకొని భారతమ్మ బిజినెస్ చూస్తూ కూర్చున్నావంటే నీకు ఫుల్ టైం పాస్ అంటూ ఇదంతా చెప్పుకొచ్చాడు. అతడే కాదు, లంచ్ టైంలో అప్పుడప్పుడు ఆమెను గురించి స్టాఫ్ అంతా తలో మాట చెప్పుకుంటూనే ఉండేవాళ్ళు. మొదట్లో నేనంతగా పట్టించుకోకపోయినా కొద్ది రోజుల్లోనే ఆవిడ గురించి బోలెడన్ని వివరాలు చెవిన పడ్డాయి. ఎప్పుడూ 40 ఏళ్ల కిందట ఓ 10 ఏళ్ల ఆడపిల్ల సొమ్మసిల్లి గుమ్మం ముందు పడి ఉండటం చూసి జగన్నాథం గారని స్కూల్ మాస్టరు గబగబా మొహం మీద నీళ్లు చల్లి లేపి భోజనం పెట్టి వివరాలు అడిగితే తన పేరు భారతి అని, వారం పాటు కుండపోతగా కురిసిన వానకి వాళ్ళ ఊర్లోని నాగులేరు పొంగి అర్ధరాత్రి గుడిసెలో ఆదమరిచి నిద్రపోతున్న అమ్మ, నాన్న, చెల్లి వరదల్లో కొట్టుకుపోయారని, తను పైకప్పు మీదకెక్కి ప్రాణాలు దక్కించుకొని వరద తీశాక ఎంత వెతికినా వాళ్ల జాడ కనిపించక తిరుగుతున్నానని చెప్పిందట. గుండెలవసేలా ఏడుస్తున్న ఆ పసిదాన్ని చూసి ఆ వీధిలో వాళ్ళు జాలిపడి చేరదీసి తల ముద్ద పెడుతుంటే తిని రాత్రిళ్ళు మాస్టారింట వరండాలో పడుకునేదట. ఊరికే తినడానికి అభిమానం అడ్డొచ్చి ఎవరే పని చెప్పినా కాదనకుండా చేస్తుండేదట. జగన్నాథం మాస్టారు ఆడపిల్లను సొంత బిడ్డలా చూసుకునేవారట. ఆమె చలాకీతనం చూసి 16 ఏళ్ల ప్రాయంలో ఆటో డ్రైవర్ చంద్రయ్య మనసు పడి మనువాడి కొన్నాళ్లు సజావుగానే కాపురం చేశాడట. ఆ తర్వాత తాగుడికి అలవాటు పడడమే కాక మరో ఆడదాని మోజులో పడి కాపురానికొచ్చి 5 ఏళ్లైన బిడ్డల్ని కనలేని గొడ్రాలివి అని ముద్ర వేసి ఆశాకుతో చెప్పా పెట్టకుండా మరో మనువు చేసుకున్నాడట. సవతిని తెచ్చి నెత్తికిక్కించేసరికి ఆమె తట్టుకోలేక మొగుడుతో తెగతెంపులు చేసుకుని వచ్చేసి ఈ పని మొదలెట్టింది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగటంతో బాగానే సంపాదించి ఈ బ్యాంకులోనే అకౌంట్ కూడా ఓపెన్ చేసిందట. లంచ్ టైంలో స్టాఫ్ పేరుకు బ్యాంకు ఎంప్లాయీస్ ఉన్న మాటే కానీ మన బ్యాలెన్స్ నిల్, భారతమ్మది మాత్రం ఫుల్. అందుకే తన్ను చూసినప్పుడల్లా మనం కూడా ఈ జాబ్ మానేసి హోటల్ పెట్టుకోవడం బెటరేమోననిపిస్తుంది కదూ అని నవ్వుకుంటూ ఉండేవాళ్ళట. వాళ్ళ మాటలు వింటుంటే భారతమ్మను నేను కంటితో చూడలేదు, కానీ భర్త అన్యాయం చేసిన రెక్కల కష్టంతో ధైర్యంగా ఒంటరి పోరాటం చేస్తున్న ఆమె మీద ఎందుకో తెలియదు ఒకలాంటి గౌరవ భావం కలిగింది. ఒకరోజు కౌంటర్లో పని చూసుకుంటుండగా కొత్తగా వచ్చారా బాబు అన్న పలకరింపు వినిపించి తలెత్తి చూశాను. సుమారు 50 ఏళ్ల ఆడమనిషి. ఆ కట్టు బొట్టు అంతా అచ్చం బాబ్జీ వర్ణించినట్లే ఉండటంతో ఆమె భారతమ్మ అయ్యి ఉంటుందని ఊహించి చిరునవ్వుతో అవునన్నట్లు తలూపి ఆమె అందించిన డబ్బు పాస్బుక్లో జమ చేసి పంపేశాను. ఆ రోజు లంచ్లో అందరికీ ఆవిడ కబుర్లతోనే కడుపు నిండిపోయింది. ఎంతైనా భారతమ్మ మహా మొండిది. ఈ పాటికి 4-5 లకారాలు ఈజీగా పోగేసి ఉంటుంది. ఆ డబ్బంతా పోయేటప్పుడు కట్టుకుపోతుందా? మంచో చెడో పిల్లో పీచుకో సంపాదన లేక మొగుడు నానా అగచాట్లు పడుతుంటే అక్కడే కాస్త చేదోడు వాదోడుగా ఉండొచ్చు కదా. వాడు రమ్మన్నా వెళ్ళకపోగా వాడి మొహాన ఎన్నడూ ఒక్క పైసా వెదల్చదు. అయినా మగాడు ఏదో కక్కుర్తిపడి మరో దాన్ని తెచ్చుకున్నంత మాత్రాన తను ఆడది కాదా? అణిగిమణిగి గుట్టుగా ఉండకపోతే ఎలా అంటూ తలో రకంగా ఎద్దావా చేయడం నాకెందుకో సుతరాము నచ్చలేదు. ఈ వయసులోనే ఇన్ని అవహేళనలకు గురవుతున్నదంటే పాపం. 20 ఏళ్లకే భర్తకు దూరమై ఏకాకిలా బతుకుతూ ఇంతకాలం ఇంకెన్ని అవమానాలు భరించిందో.
ఇలాంటి ఎన్ని కాకులు ఆమె మనసును తూట్లు పొడిచాయో, ఎన్ని ఆకలి చూపులు తోడేళ్లులా వెంటాడాయో ఊహించుకుంటేనే నా ఒళ్ళు గగురు పొడిచింది. ఇలాంటి వాళ్ళ బారి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఆవిడ నోటిని ఆయుధంగా మలుచుకొని ఉంటుంది. కాలానుగుణ్యంగా మారగలిగిన జీవి మాత్రమే భూమి మీద మనుగడ సాగించగలదన్న పరిణామ సిద్ధాంతాన్ని వంట పట్టించుకోవడం వల్లనే ఆమె ఈ జనారణ్యంలో ఇంత ధీమాగా బతకగలుగుతున్నదేమో. కానీ ఒక వ్యక్తిని గురించి మంచి చెడు 10 మంది మాట్లాడుకుంటున్నారంటే ఆమె వ్యక్తిత్వంలో ఎంతో కొంత విశేషం ఉండే ఉంటుందన్న భావన నాలో ఆమె పట్ల ఆసక్తి కలిగించింది. రోజు సాయంత్రం తీరిగ్గా బాల్కనీలో కూర్చుంటే పొయ్యి ముందు కూర్చుని వంట చేస్తూ భారతమ్మ స్పష్టంగా కనిపించేది. ఇంత వయసొచ్చినా ఆమె ప్రతి కదలికలో కొట్టొచ్చినట్లు కానవచ్చే చురుకుదనం, ఆత్మవిశ్వాసం నన్ను ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఆ పెదవులపై తారాట్లాడుతున్న చిరునవ్వు రవ్వల హారాల్లాంటి పలువరుసల్ని తళుక్కున మెరిపించటం తమాషాగా అనిపించేది. కొన్ని రోజులు చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం కాస్త బెట్టు చేసిన గుమగుమలాడుతున్న వంటకాల వాసన వాటి పట్టు కాస్త సడలించి నన్ను మెట్లు దిగి ఆమె హోటల్లో అడుగుపెట్టేలా చేసింది. నన్ను చూడగానే ఆమె శుభ్రంగా లేచి పక్కనే ఉన్న చెక్క కుర్చీని కొంగుతో తుడిచి కూర్చోండి బాబు అంటూ చిటికెలో అరిటాకులో అన్నం, పప్పు, కూరలు వడ్డించింది. బిడియంగా తలంచుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాను. మరుక్షణం భారతమ్మ పాపులారిటీకి కారణం అర్థమైంది. ఆమె నవ్వులాగే ఆమె చేతి భోజనం కూడా అద్భుతంగా ఉంది. తినటం పూర్తి కాగానే స్టీలు గ్లాసు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు అందిస్తూ, ఎందుకో తెలవదు కానీ బాబు, తమన్ని తొలిసారి చూసినప్పుడే నాకు ఏదో తెలియని అభిమానం కలిగింది. అందుకే రోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు గుమ్మం ముందు నిలుసుని రెప్ప వాల్చకుండా చూస్తూ నిలబడుతుంటా. ఇంకో విషయం చెప్పనా, నాకు రోజు దుకాణం తెరిచే ముందు పాకలో గోడకి తగిలించిన రాములోరి పటానికి మొక్కే అలవాటు ఉంటుంది. ఆ పటంలో ఇంతకాలం నాకు నీడనిచ్చి మంచి చెడు చెప్పిన పంతులు గారి బొమ్మ కనిపించేది. కానీ ఇప్పుడు కళ్ళు ముయ్యగానే మీ బొమ్మే కళ్ళ ముందు మెదులుతుండాది. దేవుడెన్నడూ అబద్ధం చెప్పడని నా నమ్మకం. మీరు ఆయనలాగే మనసున్న మహారాజని నాకు అర్థమైనాది. ఆ హోటల్ తిండి అస్సలు తినొద్దు బాబు, ఆరోగ్యం పాడవుతుంది. మీకిట్టమైన వేమిటో మొమాట పడకుండా నాకు చెప్పండి, సిటికెలో చేసి మీ కాడికే తెచ్చిస్తా. తమరు రానక్కర్లేదని చెప్పి చిరునవ్వుతో సాగనంపింది. ఆ రాత్రంతా పండు వెన్నెల్లాంటి భారతమ్మ చిరునవ్వు నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అద్దం లాంటి మనసున్న వాళ్ళే అంత స్వచ్ఛంగా నవ్వగలరేమో. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందమూ లేదు, అసలు ఆ వయసు కాదు. అయినా సరే ఆమెలోని ఆత్మవిశ్వాసం, చేసే అద్భుత విన్యాసం లాంటి ఆ చిరునవ్వు నాకు చాలా బాగా నచ్చింది. మర్నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ కోసం బయటికి వెళ్ళబోతుండగా మెట్ల మీద అందెల సవడి. ఒక చేతిలో టిఫిన్ ప్లేటు, మరో చేత్తో పగలు కక్కే కాఫీ కప్పుతో భారతమ్మ చొరవగా గదిలోకి వచ్చి, తీసుకోండు బాబు, అమ్మ చేతి తిండి తినక ఎన్నాళ్ళయ్యిందో అంటూ ఆప్యాయంగా అందించింది. నా మనసు చివుక్కుమంది. అమ్మ లేదు. పుట్టగానే నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది భారతమ్మ. 5 ఏళ్ల వయసులో నాన్న కూడా చనిపోయారు. అప్పటి నుంచి అత్తయ్య దగ్గరే పెరిగాను. బాధగా చెప్పాను. అయ్యో అట్టాగా బాబు, పాపిట్టిదాన్ని, తెలియక అడిగి బాధ పెట్టాను. సర్లే, పెసరట్టు చల్లారిపోతే బాగుండదు, బేగి తినేయండి అంటూ వచ్చి నా పక్కనే సతికిల పడి కూర్చుంది. టిఫిన్ తిని కాఫీ తాగేశాక
ప్లేటు తీసుకొని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి, పంతులు గారు కాలం చేసిన కాణ్ణించి ఏటా ఆయన పుట్టినరోజున కొండ పక్కనే ఉన్న అనాథాశ్రమంలో పిల్లలకు అన్నదానం చెయ్యటం ఆనవాయితీగా పెట్టుకున్నాను బాబు. రేపాడికెళ్ళాలి, ఆదివారం. తమరికి సెలవే కదా, రారాదయ్యా తటపటాయిస్తూ అడిగింది. నేను వెంటనే తలూపి, రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా దాన ధర్మాలకు ఖర్చు చేస్తే వయసు మళ్ళీ ఓపిక సన్నగిల్లిన నాడు నీ పరిస్థితి ఏంటి? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. ఉచిత సలహా ఇవ్వబోయాను. ఆమె నిర్లిప్తగా నవ్వింది. వంటి తాడి లాంటి దాన్ని 100 ఏళ్ళు బతికి ఎవరిని ఉద్ధరించాలి బాబు? దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఏదో ఇట్టా బతికేస్తున్నానంతే. డబ్బు మూటగట్టుకోవాలన్న ఆశ, ఆరాటం రెండూ నాకు లేవయ్యా. ఆ మాటల్లో విరక్తిని గమనించి, నేను మీ ఆయన రమ్మని ఎంత బ్రతిమిలాడినా నువ్వు వెళ్ళడానికి ఇష్టపడలేదని విన్నాను. పోనీ అయ్యిందేదో అయ్యింది. ఈ ఒంటరితనం భరించే కంటే అతడి దగ్గరే పిల్లలతో సందడిగా ఉండరాదు? ఎంత కాదనుకున్నా నీకు తాళి కట్టిన భర్త కదా అని వెంటనే ఆమె చివ్వున తలెత్తడం చూసి అనాలోచితంగా నోరు జారానేమోననిపించి నాలుగు ఖర్చుకున్నాను. దయచేసి నా ముందు వాడి ఊసెత్తొద్దు బాబు. కట్టుకున్న దాన్ని కడదాకా కాసుకున్నోడే మొగోడని, ఆడే మొగుడు. నా ముఖం మీద గొడ్రాలని ముద్దరేసి నాడే నా మనసు ఇరిగిపోయింది. మెడలో పుస్తి కట్టిన కాడ్నుంచి పని పాట లేకుండా బజార్లెంట తిరిగిన నా సంపాదనలో నేను తినకుండా ఆడికి పెట్టాను. తాగి తందనాలాడిన కట్టుకున్న బంధానికి కట్టుబడి ఆడే నా లోకంగా బతికాను. మరి ఆడు చేసిందేంటి? బిడ్డను కనలేదని నన్ను వదిలేసి తన దారిన తాను చూసుకున్నాడు. పైగా నేను మగాణ్ణి, ఏం చేసినా నన్ను అడిగేవాడు లేడంటూ ఏదో ఘనకార్యం చేసినట్టు రొమ్మిరుసుకుని తిరుగుతున్నాడు. బిడ్డలు పుట్టనంత మాత్రానే దారంలా పుట్టుక్కున తెగిపోయే బంధానికి ఇలువ ఇయ్యనాలనిపించక ఆ రోజు నుంచి నా బతుకు నేను బతుకుతున్నాను. ఇంకా ఈ జన్మలో ఆడి ముఖం చూడను కాక చూడను. ఆ మాటలు అంటున్నప్పుడు కందగడ్డలా ఎర్రబారిన ఆమె మొహంలో జ్యోతికమవుతున్న రోషం, అసహ్యం చూసి నేను కొన్ని క్షణాల పాటు అవాక్కైపోయాను. ఆమె మాటలు వింటుంటే చదువుల కన్నా అనుభవాలే మనిషికి గొప్ప పాఠాలు నేర్పుతాయేమో. అక్షర జ్ఞానం లేని భారతమ్మ పెళ్లిలోని అంతరార్థాన్ని, దాంపత్య పరమార్థాన్ని ఎంత బాగా అవగాహన చేసుకోగలిగింది. ఆమె చెప్పింది అక్షరాల నిజం. మగాడికో నీతి, ఆడదానికో నీతి అంటే ఆత్మాభిమానం ఉన్న ఏ స్త్రీ అంగీకరిస్తుంది? ఎవరేమనుకున్నా భారతమ్మ తీసుకున్న నిర్ణయం నాకైతే 100కి 100 పాళ్ళు కరెక్టే అనిపించింది. అంతేకాదు, పెళ్ళి కేవలం సంతానం కోసమేనా? అయితే భర్త నాతి చరామి అంటూ వేదమంత్రాల సాక్షిగా భార్య వేలు పట్టుకుని 7 అడుగులు ఎందుకు నడిచినట్టు అని ఆమె పురుష సమాజాన్ని నిలదీసినట్లే అనిపించింది. నేను ఆలోచనలో పడ్డానేమో. భారతమ్మ తేలిగ్గా నవ్వేస్తూ, ఇప్పుడు ఆ సోదంతా ఎందుకులే గాని బాబూ, రేపు నాతో పాటు వస్తున్నారు కదా, నాకదే సంతోషం అని వెలిసి వెళ్ళిపోయింది. ఆ రోజు అనాథాశ్రమంలో పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి పుస్తకాలు, బట్టలు పంచేటప్పుడు భారతమ్మ మొహంలో వెళ్ళి విరిసిన ఆనందం చూసి తెలియకుండానే నా కళ్ళు చెమ్మకిల్లాయి. ఆ తర్వాత నేనక్కడ ఉన్నది 6 నెలలే కానీ ఆ కొద్ది రోజుల్లోనే భారతమ్మ నా మీద కురిపించిన ప్రేమానురాగాలు మాటల్లో చెప్పలేనివి. నాకు ఆమె మీద అభిమానం ఇంకో 10 పెరిగింది. ఉన్నట్టుండి ఆ రోజు భారతమ్మ కౌంటర్ దగ్గరికి ఒక్క పరుగున వచ్చి ఆపాద మస్తకం చిగురాకులా వణికిపోతూ, బాబు, నా ఖాతాలో ఎంతుందో చూసి బేగిచ్చేయండి అంటూ కంట తడి పెట్టుకుంటుంటే
అందరూ చేస్తున్న పని ఆపేసి ఆమెకేసి విస్తపోయి చూడసాగారు. ఏమైంది భారతమ్మ? కంగారుగా అడిగాను. ఆ చంద్రయ్య లేడు, ఆడి కూతురి గుండెకి సిల్లు పడినాదట. వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకదని డాక్టరు చెప్పాడు. ఆడి కాడ పైసా లేదంటూ ఆ బిడ్డ తల్లొచ్చి బోరుమంటూ కాళ్ళట్టుకోగాని నా గుండె సెరువైపోయినది బాబు. తప్పు చేసింది వాడు గాని ఆ పసిది కాదుగా. డబ్బు పోతే మెల్లగా వస్తుంది, ప్రాణం పోతే తిరిగి రాదు కదయ్యా. అందుకే ఉన్న కాడికి ఇచ్చేయండి, ఆసుపత్రిలో కట్టేస్తానని డబ్బు చేతిలో పెట్టగానే కళ్ళు తుడుచుకుంటూ హడావుడిగా బయటికి పరిగెత్తింది. సాయంత్రం ఓసారి హోటల్కి వెళ్ళి భారతమ్మని పాపని చూడాలనిపించి త్వరగా పని ముగించుకొని బయలుదేరబోతుండగా బాబ్జీ నేను వస్తానంటూ వచ్చి నా బైకు వెనక కూర్చున్నాడు. హాస్పిటల్ చేరగానే బాబ్జీ వరండాలో దిక్కులు చూస్తూ నిలబడిన వ్యక్తిని చూపించి భారతమ్మ మొగుడు అని నా చెవులో సన్నగా గొణిగి అతన్ని ఎలా ఉంది చంద్రయ్య నీ కూతురికే అని అడిగాడు. అతడు బాగానే ఉందన్నట్లు తలూపి నేను దానికి అన్యాయం చేసిన నా బిడ్డకి పెద్ద మనసుతో తన రగతం ఇచ్చి ప్రాణం పోసిందయ్యా. అదుగో ఇప్పుడే తీసుకొచ్చి ఆ గదిలో పడుకోబెట్టారు, వెళ్ళి చూడండి, పై పంచితో కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు. బెడ్ మీద పడుకున్న భారతమ్మ మమ్మల్ని చూడగానే నీరసంగా నవ్వి, చూసారా బాబు, నా డబ్బే కాదు నా నెత్తురు కూడా పిల్లకి పనికొచ్చింది, ఏనాటి రుణమో గాని అంటుండగానే ఆమె రెప్పలు మగత మూతపడ్డాయి. తర్వాత ఐసీయూలో ఉన్న పాపని కూడా చూసేసి బయటికి రాగానే చేతులు కట్టుకొని పక్కనే నిలబడ్డ చంద్రయ్యని చూసి, బాబీ చూసావటోయ్ చంద్రయ్య, నువ్వు తనని కాదని మరో ఆడదాన్ని తెచ్చుకున్న భారతమ్మ చూడు, నీ బిడ్డ కోసం రక్తం ధారపోస్తుంది, ఇకనైనా బుద్ధిగా ఉంటూ అంటూ మందలించాడు. చంద్రయ్య ఒక్కసారిగా బావురమన్నాడు. అది నా బిడ్డను బతికించి నన్ను చంపేసిందయ్యా. పిల్లల కోసం బుద్ధి గట్టి తిని మగాణ్ణి నాకేంటన్న ధీమాతో మారు మనము చేసుకున్నా. 4 రోజులు అలిగినా మళ్ళా నాకాడికే వస్తుందనుకున్నాను, కానీ దానికి అభిమానం రోసం పాలెక్కువ. అందుకే నా ముఖం చూడనికుండా ఇట్టపడక దూరంగా బతుకుతున్నది. ఇవాళ బిడ్డ ప్రమాదంలో ఉందని తెలియగానే పెద్ద మనసు చేసుకొని నా బిడ్డను కాపాడింది. కానీ నేను మాత్రం దాని దృష్టిలో చచ్చినాన్ని కిందే లెక్క. కంట తడి పెడుతూ అతను చెప్పేది వింటున్న నాకు భారతమ్మ ఆత్మాభిమానానికే కాదు మానవత్వానికి మంచితనానికి నిలువెత్తు రూపంలా అనిపించి ఆమె పట్ల గౌరవం ఇనుమడించింది. ఆ తర్వాత నే ఊళ్ళో నెల కూడా ఉండలేదు. పీఈఓగా సెలెక్ట్ అయ్యి హైదరాబాదు వచ్చేశాను. రైల్వే స్టేషన్ వరకు వచ్చి నన్ను కన్నీళ్లతో సాగనంపింది భారతమ్మ. మొహం కొంతకాలం నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. కానీ ఇంతలో అత్తయ్యకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం, మరదలు శైలుతో పెళ్ళి, వెంటనే ఆవిడ కన్ను మూయటం అన్నీ ఏడాదిలో జరిగిపోయాయి. ఇంకా ఉద్యోగం, సంసారం, ఈ జంజాటంలో పడి భారతమ్మ తాలూకా జ్ఞాపకాలు నాలో దాదాపు కనుమరుగయ్యాయనే చెప్పాలి. మళ్ళీ ఇన్నేళ్లకి తనని ఈ స్థితిలో చూస్తుంటే ఒక పక్క ఆనందం, మరో పక్క బాధ. ఆమె ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఆ నైట్ అంతా బెడ్ పక్కే నుంచి కదలకుండా అలాగే కూర్చుండిపోయాను. తెల్లవారాక స్పృహ వచ్చి కళ్ళు తెరిచిన భారతమ్మ నన్ను చూడగానే గుర్తుపట్టి కళ్ళింత చేసి, తమరు ఉదయ్ బాబు కదూ సంబరంగా అడిగింది. నేను నవ్వుతూ తలూపేసరికి మళ్ళా ఈ జన్మలో తమని చూస్తాననుకోలేదు బాబు అంటూ ఆనందంతో చెమ్మగిలిన కళ్ళను పొంగుతో తుడుచుకుంది. నాకు నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది భారతమ్మ. అవును, ఈ ఊరొచ్చావేంటి? వ్యాపారం ఇక్కడికి మార్చేశావా? ఆసక్తిగా అడిగాను. ఆమె పెదవి విరుస్తూ, అదేం లేదు బాబు, నా బతుకు నేను బతకటం ఆ దేవుడికి కూడా ఇట్టం లేనట్టుంది. ఏదో మాయరాగం చుట్టుకొని సంపుకు తింటున్నది. ఒకటే దగ్గు, ఊపిరి ఆడటం లేదు. డాక్టర్కి చూపించుకుంటే పొయ్యి కాడ పని మానేయమని గట్టిగా చెప్పాడు. చేతిలో ఉన్న కూసంత డబ్బు ఈ రోగానికే ఖర్చయింది. ఇంకా నా రోజులెట్టా గడుస్తాయని దిగులు పడుతుంటే ఆ శరణాలయం మేనేజర్ బాబు
తన కోడలు ఇక్కడ నౌకరీ చేస్తుందని, చంటి పిల్లల్ని చూసుకోవడానికి ఆయా అవసరం వెళ్ళమని చెప్పి వాళ్ళిక్కడుంటారో ఈ సీటీలో రాసి ఇచ్చారు. బతుకు తెరువు కోసం ఏదో ఒకటి చెయ్యాలి కదా అని రైల్లో పడి మధ్యాహ్నమే ఎడుకొచ్చాను. దారి తెలియక వచ్చేపోయే వాళ్ళని అడుక్కుంటూ వస్తూ ఉంటే ఎవరో ఒక పసిబిడ్డ బస్సు కింద పడబోయాడు. ఆ పిల్లోడిని పక్కకి లాగి నేను కింద పడ్డాను. ఇంతలో తమరు దేవుళ్ళ వచ్చి ఆసుపత్రిలో చేర్చి నా ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు అంటూ చేతులు జోడించబోయింది. నేను వారిస్తూ, కృతజ్ఞ చెప్పాల్సింది నువ్వు కాదు భారతమ్మ, నేను. బొస్సు కింద పడపోయింది ఎవరో కాదు, నా కొడుకే. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనంటూ ఆమె 2 చేతులు పట్టుకున్నాను. ఆమె వెంటనే, చూసావా బాబు భగవంతుడి లీల, మళ్ళీ ఓ పాలి మనల్ని కలపాలనేమో ఇట్టా చేశాడు. ఇంతకీ బిడ్డకేం కాలేదు కదా? ఆదుర్దాగా అడిగింది. వాడికేం కాలేదు, నీకే తలకి దెబ్బ తగిలింది. డాక్టర్ కట్టుకట్టి ఏం ప్రమాదం లేదు, రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు అని చెప్పాను. 2 రోజులు లీవ్ పెట్టి దగ్గరే ఉండి తరువాత ఆమె వద్దంటున్నా వినిపించుకోకుండా కారులో ఇంటికి తీసుకెళ్లాను. శైలు కూడా కాలు కింద పెట్టనివ్వకుండా శ్రద్ధగా చూసుకోవడంతో భారతమ్మ త్వరగానే కోలుకున్నది. ప్రేమ్ ఈ వారం రోజుల్లో ఆమెకి బాగా చేరువయ్యాడు. ఇదంతా చూస్తున్న నేను ఏం చేయాలో ఆల్రెడీ ఒక నిశ్చయానికి వచ్చేశాను. ఆ రోజు నేను బ్యాంకు నుంచి రాగానే భారతమ్మ భద్రంగా దాచుకున్న అడ్రస్ పేపర్ చేతిలో పెట్టి, నన్ను మేనేజర్ గోరి ఇంటికాడ దింపే బాబు, ఇంకా ఆలస్యం చేస్తే ఆ పని చేయిజారిపోతుందేమోనని చాలా భయంగా ఉంది. ప్రాధేయపూర్వకంగా అడిగింది. వెంటనే నేను పేపర్ను పక్కన పెట్టేసి, ఎల్లుండు ప్రేమ్ పుట్టినరోజు తెలుసా? ఇన్నాళ్ళు మనవడంటూ వాడిని తెగ ముద్దు చేశావు కదా, మరి ఫంక్షన్ వేళకి నువ్వు లేకపోతే ఎలా? నవ్వుతూ అన్నాను. ఆమె వెంటనే, సరే బాబు, చిన్నబాబు పుట్టినరోజంటే నాకు పండుగే, కళ్ళారా చూడకుండా వెళ్తానా ఏంటి? సంబరంగాని పేపరు సంచిలో పెట్టేసుకుంది. మర్నాడు ఇన్విటేషన్ కార్డు తెచ్చి చూపించగానే శైలు అందులో ఉన్న మేటర్ చదివి ఒక్క క్షణం నా కేసి నమ్మలేనట్టు చూసి, ఆ తర్వాత, ఉదయ్, నువ్వింత మంచి డెసిషన్ తీసుకుంటావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ఫంక్షన్కి బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ పిలిచి గ్రాండ్గా చెయ్యాలి అంటూ హడావుడి పడిపోయింది. ఆ రోజు ప్రేమ్ బర్త్డే. వాడు కేక్ కట్ చేయగానే అతిథులంతా ఆసక్తిగా చూస్తుండగా శైలు బెరుగ్గా ఓ మూల నిలబడ్డ భారతమ్మని ఆమె రానంటున్నా వినకుండా బలవంతంగా లాక్కొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి పసుపు, కుంకుమ, చీర, రవిక ఇచ్చింది. ఇవన్నీ నాకెందుకు తల్లి, పేదరాల్ని అని ఆమె మొహమాట పడుతున్న శైలు, కుదరదు, అదేం కుదరదు, నువ్వు ఈ చీర ఇప్పుడే కట్టుకోవాలంటూ బలవంతంగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. 10 నిమిషాలకల్లా పొట్టు చీరలో కళకళలాడుతున్న ఆ పండు ముత్తైదువ వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా ఇద్దరం వంగి ఆమె పాదాలకి నమస్కరించి చెరో చెయ్యి పట్టుకుని పీట మీద కూర్చోబెట్టి మేము కూర్చోన్నాము. పురోహితుడు వేదమంత్రాల సాక్షిగా తనని మాకు అప్పగించాడు. ఈ తతంగమంట ఏంటో, ఏం జరుగుతుందో అర్థం కాక భారతమ్మ అయోమయంగా చూడసాగింది. కార్యక్రమం పూర్తి కాగానే నేను లేచి వచ్చి అతిథుల ముందు చేతులు జోడించి, అందరికీ నమస్కారం. మీకు ఈ తతంగం కొత్తగా వింతగా అనిపిస్తుందేమో కాదు, అందుకే అందరికీ అర్థమయ్యేలా 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ప్రతి తల్లి కేవలం కన్నబిడ్డలకే ప్రేమ పంచుతుంది, కానీ అమ్మ కాలేని ఈ అమ్మ మనసు మాత్రం మాతృత్వపు మమకారాన్ని, తీయదనాన్ని అందరికీ పంచి ఇవ్వగలిగే అక్షయ పాత్ర. వాటిని పొందాలన్న ఆశతో పురిట్లోనే కన్నతల్లిని పోగొట్టుకున్న నేను మరో అమ్మని దత్తత తీసుకుని ఆ లోటు భర్తీ చేసుకున్నాను. ఈ రోజు నుంచి నాకు తల్లిగా, నా పిల్లలకి నానమ్మగా ఈమె జీవితం ప్రశాంతంగా గడిచిపోవాలని ఆశీర్వదించండి. సవినయంగా మనవి చేశాను. వెంటనే మా ఎంజీఏ గారు నా దగ్గరకు వచ్చి ఆనందంగా కౌగిలించుకుని, వెల్డన్ మిస్టర్ ఉదయ్. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైన నేటి సమాజంలో అనాథ బాలలనే కాదు, వృద్ధాప్యంలో అనాథలైన ఈ అమ్మలాంటి వాళ్ళు
ఎంతోమంది పిలిస్తే పలికే దిక్కులేని ఒంటరితనంలో మగ్గిపోతున్న వాళ్ళ శేష జీవితం నిశ్చింతగా ప్రశాంతంగా గడిపేందుకు నీ దత్తత స్వీకారం ఓ కొత్త వరవడే కాదు, చక్కటి పరిష్కారం కూడా. నీ నిర్ణయం 10 మందికి ఆదర్శప్రాయం కావాలని ఆశిస్తున్నానంటూ మనస్ఫూర్తిగా అభినందించారు. మరుక్షణం వచ్చిన అతిథులందరూ మా మీద చల్లిన అక్షింతలే కాదు, వాళ్ళ కరతాళ ధ్వనులు కూడా మా కుటుంబానికి చల్లని దీవెనలయ్యాయి. సంభ్రమాశ్చర్యాలతో నా వైపు చూస్తున్న భారతమ్మ, సారీ. అమ్మ కళ్ళల్లో ఆ క్షణం జాలువారిన కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. అమ్మ మొహంలో వెలుగుని, ఆ కళ్ళల్లో మెరుస్తున్న ఆనందాన్ని చూస్తుంటే జీవితంలో ఒక మంచి పని చేయగలిగానన్న సంతృప్తితో నా మనసంతా నిండిపోయింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.